సభకు నమస్కారం. సిలికాన్ ఆంధ్ర, తెలంగాణ ప్రభుత్వము, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మరియు అమర్ రాజా వారి సహకారంతో సమర్పిస్తున్నటువంటి 4వ అంతర్జాతీయ కూచిపూడి నాట్య సమ్మేళనానికి విచ్చేసిన మీ అందరికీ శుభస్వాగతం. భారతీయ సాంస్కృతిక చరిత్రలో ఒక నూతన అధ్యాయాన్ని ఆవిష్కరిస్తున్నటువంటి ఈ శుభవేళ విచ్చేసినటువంటి కేంద్ర మంత్రివర్యులు, భారతీయ సంస్కృతి పట్ల అభిమానం ఉన్నటువంటి బండారు దత్తాత్రేయ గారికి అందరి తరఫున స్వాగతం చెప్తున్నాం. తెలంగాణ ప్రజల గుండెల్లో ఉన్నటువంటి సంస్కృతిని ప్రపంచవ్యాప్తం చేయడానికి అనునిత్యం కృషి చేస్తున్నటువంటి రేపటి తరం ప్రతినిధి, ఎందరో అక్కగా పిలుచుకునేటువంటి కవిత గారికి ఈ 9,000 మంది కళాకారుల తరఫున స్వాగతం పలుకుతున్నాం. సిలికాన్ ఆంధ్ర కూచిపూడి సమ్మేళనం చేయాలి అనే ఆలోచన వచ్చిన దగ్గర నుంచి అనుక్షణము మా వెంట ఉండేటువంటి మా సోదరులు ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ గారికి స్వాగతం పలుకుతున్నాం. మనసులో ఒక ఆలోచన వచ్చి వారితో పంచుకోగానే నేనున్నాను అనేటువంటి మా యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారికి, కొత్త కొత్త ఆలోచనలతో ఎప్పుడూ ప్రోత్సహించే రాళ్లబండి కవితాప్రసాద్ గారికి, ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక శాఖ సంచాలకులు శేషుబాబు గారికి, వేదికను అలంకరించినటువంటి కూచిపూడిని తరతరాలకి అందిస్తున్నటువంటి రాజారెడ్డి రాధారెడ్డి గారులకు, శోభానాయుడు గారికి, బాలాకొండలరావు గారికి, అలాగే మా వేదాంతం రామలింగ శాస్త్రి గారికి, పసుమర్తి రత్తయ్య శర్మ గారికి, వేదాంతం రాధేశ్యామ్ గారికి, ఈ రోజున మనం ఇక్కడ ఇలా కూర్చుంటున్నామంటే దానికి మేమున్నాము అంటూ ముందుకొచ్చినటువంటి అమర్ రాజా ముఖ్య కార్యనిర్వహణాధికారి శ్రీ విజయానంద్ గారికి స్వాగతం పలుకుతున్నాను. నన్ను పుత్రవాత్సల్యంతో చూస్తూ ఎప్పుడు ఆప్యాయంగా ఆదరించే, తెలుగువారు ఎక్కడున్నా గర్వించదగినటువంటి పద్మభూషణ్ యామిని కృష్ణమూర్తి గారికి స్వాగతం పలుకుతూ, 18 దేశాల నుంచి ఈ 3 రోజుల పాటు కూచిపూడి నాట్యానికి ప్రపంచ వేదిక మీద పట్టం కట్టాలని వస్తున్నటువంటి ఈ సమ్మేళనం పూర్వరంగంతోనూ, గణేష ప్రార్థనతోనూ, ఇప్పుడు వేదికను అలంకరించినటువంటి మహామహులతోనూ సుసంపన్నమైంది. ఈ 3 రోజుల కార్యక్రమము విజయవంతం అవ్వడానికి మీ అందరి సహాయ సహకారాలు కోరుకుంటూ, ఇప్పుడు కేంద్ర మంత్రివర్యులు శ్రీ బండారు దత్తాత్రేయ గారిని కూచిపూడికి ఇక్కడ వచ్చినటువంటి జగమంత కూచిపూడి కుటుంబాన్ని ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాను. శ్రీ బండారు దత్తాత్రేయ గారిని.